వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య రంజిత్ గౌడ్. ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారు అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. ఎగ్జాక్ట్గా ఈ రోజు అంటే ఏప్రిల్ 2, 2025 ఈ రోజుకి ఎగ్జాక్ట్గా మా అమ్మ వాళ్ళ పెళ్ళై 25 years అనమాట. అందుకే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ చేస్తారు కదా, అక్కడికైతే మేము వెళ్ళాలి అనుకుంటున్నాము. నా జర్నీ ఏంటి అని చెప్పేసి మేము ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం అవన్నీ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియో నుండి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అదేంటో ఏమో మా ఇంట్లో ఏ చెట్టు పెట్టినా ఫ్యూ మంత్స్ నుంచి అస్సలు బతకట్లేదు. ఈ మందారం చెట్టు అయితే పెట్టి కొన్ని రోజులే అవుతుంది, తొందరగానే ఏనుకుంది. ఫ్లవర్స్ కూడా చాలా తొందరగానే పూస్తున్నాయి. ఈరోజు ఏంటో ఒక 5-6 ఫ్లవర్స్ దాకా పూసినాయి. ఇలా ఇంట్లో పూసిన ఫ్లవర్స్ అంటే చూడడానికి కానీ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది కదా. ఇక మా ఇంటి ముందు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట కనకాంబరాల చెట్లు చాలా ఉంటాయి. అన్ని ఫ్లవర్స్ ఏమో నాకు తెలియదు కానీ కనకాంబరాల చెట్లు అయితే మనం పెంచుకున్న చెట్లు, అంటే మన ఇంట్లో పెంచుకున్న చెట్లు అయితే ఫ్లవర్స్ చూడడానికి కానీ పెట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. అందుకే మాకు సరిపడే ఫ్లవర్స్ అయితే తెంపుకొని ఇక మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. అసలు ఈ రోజు కూడా మా బావకు డ్యూటీ ఉందన్నమాట. మమ్మల్ని మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి తనైతే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిపోతా అన్నాడు. ఆ ఊరు చూడడానికి చాలా బాగుంటుంది అబ్బా. ఎంతైనా పల్లెటూరుకి పట్టణానికి చాలా తేడా ఉంటుంది కదా. పచ్చని పంట పొలాలతో మా ఊరు అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మా బావ అయితే ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళగానే అమ్మతో కబుర్లు చెప్పుకుంటూ కడుపు నిండా అన్నం తిన్న తర్వాత ఒక 1-2 hours అయితే మేమైతే అందరం పడుకున్నాం. మొన్న నేను ఉగాదికి రాలేదు కదా, అందుకే ఈ రోజు అయితే మా అమ్మ మా కోసం అయితే భక్షాలు చేసింది. భక్షాలు తిని తర్వాత ఇంకా నైట్కి అయితే ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా వస్తారు కదా మా అమ్మమ్మ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు అందరు వస్తారని చెప్పేసి మా డాడీ అయితే ఫస్ట్ తాళ్ళకు వెళ్ళకంటే ముందే చికెన్ తెచ్చి ఇంట్లో పెట్టి పోయిండు అనమాట. ఇంకా చికెన్ కర్రీ, ఇంకా మన తెలంగాణ స్టైల్లో బగారా రైస్ అయితే అన్నీ మా అమ్మనే ప్రిపేర్ చేస్తుంది. మా మమ్మీ బాగా కుక్ చేస్తుంది అనమాట. నాన్ వెజ్ వంటకాలు అయితే చాలా టేస్టీగా చేస్తుంది. తెలంగాణలో ఖచ్చితంగా ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా ఏదైనా పండుగ జరిగినా ఖచ్చితంగా నాన్ వెజ్ అనేది పక్కా ఉంటుంది కదా. అందులో ఇంకా బగారన్నం ఖచ్చితంగా ఉంటుంది. అసలు ఈ సెలబ్రేషన్స్ కానీ ఇంకా ఇట్లా కేక్ కట్ చేసుకోవడం, ఇట్లా సెలబ్రేట్ చేసుకోవడం మా అమ్మకి కానీ మా నాన్నకి కానీ అసలు ఇష్టం లేదనమాట. అంటే ఎందుకులే అది ఇది అని చెప్పేసి ఊరికే అంటుంటారు. కానీ మా సంతోషం కోసం అనగానే సైలెంట్గా ఊరుకున్నారనమాట. మేము కిచెన్లో మేము వంట చేసుకుంటూ మా పని మేము చేసుకుంటుంటే మా చిన్ని బుజ్జి మరదలు అది ఒక్కతే ఆడుకుంటుంది అనమాట. ఎంత ముద్దుగా ఆడుకుంటుందో. చిన్న పిల్లలు ఉంటే ఆ ఇంట్లో కళనే వేరే లేవాలి కదా. అది కూడా ఇంట్లో ఆడపిల్ల ఉంటే మహాలక్ష్మి ఉన్నట్టే అంటారు కదా. మమ్మీ భక్షాలు చేసిందని చెప్పినా కదా, భక్షాలు తినుకుంటూ మా మమ్మీతోని, మా చెల్లితోని, మా అత్తమ్మతోని అందరితోని కబుర్లు చెప్పుకుంటూ అలా కొద్దిసేపు అయితే రిలాక్స్ అయినాం. యాక్చువల్గా మా మమ్మీ ఏ కర్రీస్ అయినా స్పైసీగానే చేస్తుంది అనమాట. ఎందుకంటే మా డాడీ కొంచెం స్పైసీగానే తింటాడు, హార్డ్ వర్కర్ కదా, కొంచెం కారం ఎక్కువనే తింటాడు అనమాట మా డాడీ. ఇంకా ఈ రోజు ఏంటంటే మేము అందరం వచ్చినాం కాదని చెప్పేసి కొంచెం స్పైసీ తగ్గించి కొంచెం కారం తక్కువ వేసి కర్రీ అయితే చేసిందనమాట. నాకు తెలిసినంత వరకు అయితే అన్ని కర్రీస్లో ఏమో కానీ నాన్ వెజ్ కర్రీలో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే తినడానికి కానీ బాగుంటుంది కదా. ఏమంటారు 5-5:15 లోపు మేమైతే కుకింగ్ ఇంకా బయట క్లీనింగ్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాం. నేను ఇంకా మా ఇద్దరు చెల్లెలు కలిసి డెకరేషన్ అయితే చేస్తున్నాం. డెకరేషన్ ఏమో కానీ ఆ బెలూన్స్ అయితే ఊదలేక చచ్చిపోయినామండి. బెలూన్స్ ఊదడానికి చిన్నది ఎయిర్ పంప్ ఉంది కానీ 2 ఉన్నాయి. మా కన్నయ్య ఇంకా మా హైదమ్మ ఇద్దరు కొట్టుకుంటున్నారు. ఇంకా చెరొక్కటి ఇచ్చేసి మేమైతే మామూలుగానే బెలూన్స్ అన్ని ఊదిన తర్వాత మాకు వచ్చిన స్టైల్లో అంటే సింపుల్గానే డెకరేషన్ అయితే చేసినాం. ఆ బెలూన్స్ చల్లగా ఉండ ఒకటి పెట్టే లోపల ఒక హాటమని బలిపోతుంది. ఇంకా పిల్లలు ఉన్న చోట ఇంకా కుదురుతుందా. ఇంకా మా మమ్మీ అయితే ముందే చెప్పింది, ఈ డెకరేషన్స్, ఈ కేక్ కటింగ్ ఇవేం వద్దులేండి అని చెప్పింది. కానీ మనం ఊరుకుంటామా? మన సాటిస్ఫాక్షన్ కోసమైనా సరే మనం సెలబ్రేట్ చేయాల్సిందే కదా. మమ్మీ మా డాడీ మ్యారేజ్ అయ్యి 25 years కాబట్టి సిల్వర్ జూబ్లీ లాగా చేద్దాం అనుకొని 25 సింబల్ ఒకటి, ఇంకా లవ్ సింబల్ ఒకటి, ఇంకా హార్ట్ సింబల్స్ ఉంటాయి అవి కూడా అక్కడ స్టిక్ చేసినాము. ఇంకా కొన్ని బెలూన్స్ పెట్టి అట్లా మాకు వచ్చినట్టు అయితే పెట్టుకున్నాం. ఇంకా పెటల్స్తోనైతే ఇట్లయితే డెకరేట్ చేసినాం. అంటే మా మమ్మీ వాళ్ళ పెళ్ళైన ఇయర్ నుంచి ఇప్పుడు ఇయర్ వరకు 25 yearsలో మధ్యలో మేము పుట్టిన ఇయర్, ఇంకా మా పెళ్ళైన ఇయర్ అవన్నీ మధ్యలో యాడ్ చేసుకుంటూ రోజ్ పెటల్స్తోనైతే ఇట్లా డెకరేట్ చేసినాము. ఫ్లవర్స్తో డెకరేట్ చేసినాం కదా, పిల్లలు ఉంచుతారో పాడైపోతుందేమో అనుకున్నా. కానీ లాస్ట్కి అయితే సూపర్ వచ్చిందనమాట. 2000లో మా మమ్మీ వాళ్ళ పెళ్ళి అయింది, 1లో నేను పుట్టిన, 4thలో మా చెల్లి, 6thలో మా తమ్ముడు, 2020లో మా పెళ్ళి అయింది, 2021లో మా హైదమ్మ పుట్టింది, 2023లో మా కన్నయ్య, ఇంకా 2025లో ఇప్పుడు అనమాట ప్రజెంట్ మా మమ్మీ వాళ్ళ పెళ్ళి 2025కి 25 years కంప్లీట్ అనమాట. నాకు నచ్చినట్లయితే మేమైతే డెకరేషన్ చేసుకున్నాం. ఇంతకీ డెకరేషన్ కానీ ఫ్లవర్స్ది కానీ ఎలా ఉంది, ఈ థాట్ మీకు నచ్చిందా? నచ్చితే మీ పాజిటివ్ కామెంట్స్తోనైతే ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నా. ఒక్కొక్క ఇయర్లోకి మేమైతే అడుగు పెట్టుకుంటూ ఒక్కొక్కలం జాయిన్ అవుతూ మొత్తం ఎండ్ వరకు అయితే కంప్లీట్ చేసినాము. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను అనుకున్నా మేమందరం, నేను, మా చెల్లెళ్ళమ్మ, తమ్ముళ్ళు అందరం అనుకొని ఇవన్నీ అయితే సెలబ్రేషన్స్ అయితే ప్రిపేర్ చేసినాం అనమాట.
మేము అనుకున్న దానికంటే మంచిగా జరిగిందనమాట. అందరు బాగా సపోర్ట్ చేశారు, మంచిగా వచ్చింది. అంటే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేనైతే చెప్పాలి అనుకుంటున్నా. పెళ్ళి గురించి టాపిక్ వెళ్ళింది కాబట్టి నేను చెప్తున్నా. ప్రతి అమ్మాయి తన తల్లిదండ్రుని 20 ఏండ్లు తల్లిని తండ్రిని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ వదిలిపెట్టి ఒక 3 ముళ్ళ బంధానికి తల వంచుకొని మీ దగ్గరికి వచ్చి మీ కుటుంబ సభ్యుల మధ్యలో అందరినీ మంచిగా చూసుకుంటూ మీ కుటుంబ సభ్యులకు ఒంటి పెట్టుతూ మీ కుటుంబమే తన కుటుంబంగా భావించి అందరితో హ్యాపీగా ఉంటుంది అన్నప్పుడు మీరు కూడా తనని చాలా బాగా చూసుకోవాలి, వాళ్ళకు ఎలాంటి కష్టం లేకుండా హ్యాపీగా చూసుకోవాలని చెప్పేసి నా ఒపీనియన్. పెళ్ళి అంటే నూరేళ్ల బంధం అంటారు కదా. మనం పుట్టి పెద్ద అయిన తర్వాత 20 ఇయర్స్ మన పుట్టింట్లో ఉంటే మిగతా 80 సంవత్సరాలు మొత్తం మన అత్తారింట్లోనే మన జీవితం అయితే మొత్తం గడిచిపోతుంది కదా. మమ్మీ మా డాడీ వాళ్ళ పెళ్ళ ఈ రోజుకి 25 ఇయర్స్ కంప్లీట్ కదా. ఈ 25 ఇయర్స్ మెమరీస్ అన్ని ఒకేసారి గుర్తు తెచ్చుకొని అందరితోని కూర్చొని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా మీ అమ్మ నాన్నలకు ఇట్లా సిల్వర్ జూబ్లీ ఎప్పుడైనా చేశారో నాకైతే కామెంట్లో షేర్ చేయండి. ఇంకా ఇక్కడికైతే మా అమ్మమ్మ వాళ్ళు, మా మామయ్య వాళ్ళు, అంటే మా మమ్మీ వాళ్ళ తమ్ముడు, ఇంకా అమ్మ నాన్నలు అందరైతే ఇక్కడ జాయిన్ అయ్యారు. ఒక్క రోజు అంటే ఈవినింగ్ నుంచి నైట్ వరకు అయితే ఒక పండగ లాగా అనిపించింది ఆ వాతావరణం మొత్తం. ప్రతి పండగకు మాకు 2 జతల బట్టలు కొనిచ్చి, మా మమ్మీకి కూడా 2 జతల చీరలు కొనిచ్చి, మా డాడీ మాత్రం ఒక్క జత కూడా బట్టలు కొనుక్కునేవాడు కాదనమాట. ప్రతి ఫెస్టివల్కి ఇట్లనే ఉంటుండే. ఎందుకు డాడీ నువ్వు డ్రెస్ కొనుక్కోవనంటే, మీకు కొనిచ్చిన కదా, మీరు వేసుకుంటే నాకు అదే సంతోషము, మీరు నా కళ్ళ ముందు హ్యాపీగా ఉంటే అంతకు మించిన సంతోషం ఏమీ ఉండదు అని చెప్పి ప్రతి ఫెస్టివల్కి అట్లే అంటుండేవాడు అనమాట. ఈసారి ఖచ్చితంగా కొత్త బట్టలు పెట్టాలన్న ఒపీనియన్తో మా బావతోనైతే మా డాడీకి ఇంకా మా మమ్మీకి అయితే బట్టలు తెప్పించి ఈ 25th యానివర్సరీకి అయితే ఇట్లా సెలబ్రేట్ చేసినాం అనమాట. భార్యాభర్తల అనుబంధం ఎట్లుండాలంటే, మోహన్ బాబు గారు పెదరాయుడు మూవీలో ఒక డైలాగ్ చెప్తాడు కదా, ద రిలేషన్ బిట్వీన్ అని చెప్పేసి. ఆ డైలాగ్ ఎంతమందికి గుర్తుందో నాకైతే కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. అసలు మీకు గుర్తుందా లేదా కూడా నాకు కామెంట్లో షేర్ చేయండి. ఏం డైలాగ్ కూడా షేర్ చేయండి. డైలాగ్ అయితే చాలా బాగుంటుంది కదా, వినడానికి కానీ మస్తు ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. భార్యాభర్తల అనుబంధం ఉంటే ఖచ్చితంగా అట్లనే ఉండాలని చెప్పేసి నా ఒపీనియన్. ఇంకా మా మమ్మీకి మా డాడీకి ఇద్దరికైతే 2 పూలదండలు ఇచ్చి పూలదండలు అయితే ఎక్స్చేంజ్ చేసినాం. ఇంకా మా తమ్ముడు వాళ్ళైతే అసలు ఊరుకోలేదనమాట. ఫస్ట్ కేక్ కట్ చేసిన తర్వాత స్మోక్ ఇంకా అవి చేద్దాం అనుకున్నాం, వాళ్ళకు ఉబ్బ ఆగలేదు, ఫస్టే పెట్టేసిర్రు. వాళ్ళైతే స్మోక్ అయితే పింక్ కలర్ స్మోక్ తెచ్చిర్రు. రూమ్ అయితే నిండిపోయింది అనమాట. ఇంకా ఫొటోస్ కూడా అస్సలు తీయడానికి వీలు పడలేదు. ఒక 10 మినిట్స్ తర్వాత మొత్తం స్మోక్ మొత్తం పోయిన తర్వాత మళ్ళీ అయితే ఇట్లా కేక్ అయితే కట్ చేయించినాము. కటింగ్ అయిపోగానే ఫస్ట్ అయితే బ్లెస్సింగ్స్ మా బాపమ్మ దగ్గర అయితే బ్లెస్సింగ్స్ తీసుకున్నారు మా మమ్మీ ఇంకా మా డాడీ. మా తాత ఉంటే ఇంకా బాగుండునేమో అని చెప్పేసి మేమైతే అందరం అనుకున్నాము. ఒక 5 మినిట్స్ అలా సాడ్గా కూడా అయిపోయినాము. మా తాత మమ్మల్ని విడిచిపెట్టి ఇప్పుడు ఏప్రిల్ 11th 5 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది అనమాట. మా తాత ఉంటే ఇంకెంత బాగుండును అని చెప్పేసి మేమందరం అనుకున్నాము. ఇంకా నెక్స్ట్ అయితే ఒక్కొక్క అందరైతే మా మమ్మీ వాళ్ళకైతే కేక్ తినిపించిన తర్వాత సింపుల్గా ఇట్లయితే 25th యానివర్సరీ అయితే కంప్లీట్ అయిపోయింది. మా కన్నయ్య మా ఇద్దరు కలిసి మా మమ్మీ డాడీకి అయితే ఒక చిన్న గిఫ్ట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. అదైతే వీడియో తీయలేకపోయినా. ఇక్కడ కేక్ కటింగ్ అవుతుంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయితే అయింది, మీతో అయితే షేర్ చేస్తా వినండి. అసలు కేక్ కట్ చేస్తుంటే ఇంకా ఫ్లవర్స్ మధ్య నుంచి నడుచుకుంటూ వస్తుంటే మా ఇంట్లో ఎన్ని మొబైల్స్ ఉంటే అన్ని మొబైల్స్లో మొత్తం అయితే షూట్ చేశారనమాట. మస్తు నవ్వొచ్చింది. ఇంకా మా డాడీ అన్నాడు, ఇన్ని ఫోన్స్ ఎందుకురా, ఒక కెమెరా తీసుకొని అయిపోవాలని చెప్పేసి నవ్వుకుంటూ అన్నాడు. అసలు నిజంగా మస్తు నవ్వొచ్చింది అనుకోండి. మొత్తం ఒక 10 మొబైల్స్లలో షూట్ చేశారు అనుకుంటా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క యాంగిల్ పెట్టి షూట్ చేసిరు. అంటే ఏ ఫోన్లో కెమెరా మంచిగా వస్తే ఆ ఫోన్లో షూట్ చేయాలని చెప్పేసి మేమైతే ఫస్టే అనుకున్నాము. ఇంకా 10 మొబైల్స్ ఉంటే 10 మొబైల్స్లో మొత్తం షూట్ చేసిరు. ఫుల్ నవ్వుకున్నాం అందరం. ఇంట్లో కూడా అంతే కదా, ఏమైనా బర్త్డేస్ అయినా ఇంకేమైనా సెలబ్రేషన్స్ అయినా ఏ మొబైల్స్లో మంచిగా కెమెరా వస్తుంది అంటే ఏ మొబైల్లో ఫోటో తీస్తే క్లారిటీగా వస్తుందో దాన్నే చూస్ చేసుకుంటాం కదా. ఇక్కడ కూడా అట్లే అయిందనమాట.
ఇంకా మా తమ్ముని ఫోన్లో మా చెల్లి ఫోన్లో అయితే కెమెరా అయితే మంచిగా క్లారిటీగా ఉండే అనమాట. ఇంకా వాళ్ళ ఫోన్లోనే తీశారు. ఇంకా నా ఫోన్లో కూడా కొంచెం తీసారు. నేను కూడా రీసెంట్గా కొత్త మొబైల్ తీసుకున్నా, దాంట్లో కూడా కెమెరా మంచిగా వస్తుందని దాంట్లోనే తీసినాం. ఇంకా కేక్ కటింగ్ అయిపోగానే నెక్స్ట్ ఇంకా అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత కేక్ కూడా తినిపించడం అయిపోగానే మేమైతే డాడీతోనైతే మా మమ్మీకి అయితే ప్రపోజ్ చేయించినాము. ఇంకా అదే అనమాట హైలైట్ అనమాట. ఇంకా ఎవరికి ఎప్పటికీ మర్చిపోలేము మేమైతే మా లైఫ్లో. అసలు మస్తు హ్యాపీగా అనిపించింది మా డాడీ మా మమ్మీకి ప్రపోజ్ చేయడము. ఫుల్ హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకేంటి అయిపోగానే నెక్స్ట్ ఏంటి డిన్నర్ అనమాట. ఇంకా బగారా రైస్ విత్ చికెన్ కర్రీ. అందరం అట్లా కూర్చొని మంచిగా ఒక్కరోజు కలిసినాం కదా, మస్తు హ్యాపీ అనిపించింది. అందరం కూర్చొని డిన్నర్ అయితే చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అనుకుంటా మంచిగా మ్యూజిక్ పెట్టుకొని మంచిగా డ్యాన్స్ చేసినాం తిన్నది అయ్యేంత వరకు. ఇదన్నమాట ఈరోజు వ్లాగ్ వచ్చేసి. మా మమ్మీ వాళ్ళ 25th యానివర్సరీ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పాలి అనుకున్నా ఈ వీడియోలో అయితే మొత్తం చెప్పిన. ఇంకెన్నో పెళ్లి రోజులు మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకొక బ్యూటిఫుల్ వీడియోతో మీ మమ్మీ డాడీ అలాగే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు బాగుండాలని మీరందరూ బ్లెస్ చేస్తారు అనుకుంటున్నాను.